హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇందుకు నేను 400 గ్రాముల వంకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకొని కొద్దిగా నీళ్ళల్లో ఉప్పు వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా కోసము ఒక మూకుడు తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 4 స్పూన్లు వేరుశనగ పప్పులు తీసుకొని ఇందులో వేసుకొని వేపుకుంటున్నాను. మంట సన్నగా పెట్టుకొని వేపుకోండి, త్వరగా మాడిపోకుండా దోరగా వేగుతాయి. ఇవి వేగిన తర్వాత ఇంకొక 4 స్పూన్లు నువ్వులు కూడా తీసుకొని ఇందులోనే వేసి వేపుకోండి. నువ్వులు కూడా సన్న మంట మీదనే దోరగా వేపుకోండి. ఇలా రెండు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వీటిని మార్చుకుంటున్నాను. ఇప్పుడు వీటిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నది తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 5-6 రెబ్బలు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కారం పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ కారం ఎక్కువగా కారంగా ఉంది కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీకి పట్టుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీకి పట్టుకొని మళ్ళీ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బరకగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో ఈ మసాలాను పెట్టుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అందులో ఈ మసాలాను పెట్టుకుందాము. ఇప్పుడు నేను చూపించిన విధంగా అన్ని వంకాయల్లో ఇలా పెట్టుకోండి. అన్ని వంకాయలకు ఇలానే మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకున్నాను. నేను ఆయిల్ తక్కువగానే వేసుకుంటాను. మీకు ఇంకొద్దిగా ఎక్కువ కావాలంటే ఇంకొక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కూడా వేగిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కూడా వేసిన తర్వాత ఒక 1/2 స్పూను మెంతులు వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిపి ఆనియన్ని కొద్దిగా దోరగా వేయించుకోండి. దోరగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమోటాలు వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకొని వేపుకోవాలి. ఇప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయన్ని ఒకటొకటిగా ఇందులో పెట్టుకోండి. అన్నీ ఒకటేసారి వేసేస్తే మసాలా అంతా బయటికి పోతుంది కాబట్టి ఒకటొకటిగా తీసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు అలా కలుపుకుందాము. కలిపేసిన తర్వాత ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత మనం మిగిలిన మసాలా ఉంది కదా, దానిని కూడా ఇందులో వేసుకొని మళ్ళీ బాగా కలుపుకుందాము. మసాలా కూడా కొద్దిసేపు వేగుతుంది. తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని చిన్న గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు అంతటినీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వండి.
2 కంటే ఎక్కువ విజిల్స్ వస్తే ఇది అంతా చిదిరిపోతుంది. కాబట్టి ఒక 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా, రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.